my dear aspirants, now I would like to reveal one simple shortcut to identify the shape of the polar plots without actually going through the process. అంటే మనం పోలార్ ప్లాట్ డ్రా చేయాలంటే మనకు ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండానే కొన్ని స్టాండర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్కి మనం ఒక సింపుల్ ట్రిక్ని యూస్ చేసి మనం పోలార్ ప్లాట్ యొక్క షేప్ని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఆ ట్రిక్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం పోలార్ ప్లాట్ డ్రా చేయాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూద్దాం. యాక్చువల్గా జనరల్ ప్రొసీజర్ టు డ్రా ది పోలార్ ప్లాట్ కనుక మనం తీసుకున్నట్లయితే, general procedure to draw the polar plot. So first of all, step number 1, consider open loop transfer function g of s into h of s. Afterwards we need to substitute, ఎందుకంటే మనకి పోలార్ ప్లాట్ అనేది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ప్లాట్ కాబట్టి మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని ఫ్రీక్వెన్సీ టర్మ్స్ లో కన్వర్ట్ చేయడం కోసం we need to substitute s is equal to j omega. Substitute s is equal to j omega in given transfer function. Step 3, ఏంటంటే find magnitude of given transfer function at omega is equal to 0 and omega is infinite. anyhow polar plot మనం ఎలా ప్లాట్ చేస్తామంటే ఒమేగా వాల్యూ అంటే ఫ్రీక్వెన్సీ 0 నుంచి ఇన్ఫైనైట్ వ్యారీ చేస్తూ మరి మ్యాగ్నిట్యూడ్ ఎలా చేంజ్ అవుతుందో, ఫేజ్ ఎలా చేంజ్ అవుతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పోలార్ ప్లాట్ విషయంలో సింగిల్ ప్లాట్ మనకు మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ ఇస్తుంది, ఫేజ్ ప్లాట్ ఇస్తుంది. సో ఫైండ్ మ్యాగ్నిట్యూడ్ g of j omega. Find magnitude modulus of g of j omega into h of j omega at omega is equal to 0 and omega is equal to infinite. Step number 4, find phase angle. Angle of phase angle of the given transfer function. So angle of g of j omega into h of j omega at omega is equal to 0 and omega is equal to infinite. Afterwards plot modulus of g of j omega అంటే magnitude versus omega and phase versus omega. ఇక్కడ మనకి డిఫరెంట్ ప్లాట్స్ ఏమి కాదు, ఒకటే ప్లాట్ మనకి magnitude ప్లాట్ మరియు phase ప్లాట్ ఇస్తుంది. modulus of g of j omega into h of j omega and angle of g of j omega h of j omega వర్సెస్ ఒమేగా. ఈ విధంగా మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ వర్సెస్ ఒమేగా ప్లాట్ చేస్తాం. దిస్ ద జనరల్ ప్రొసీజర్ టు డ్రా ది పోలార్ ప్లాట్. ఈ ప్రాసెస్ ఫాలో అయిపోయి మనం పోలార్ ప్లాట్ ని డ్రా చేయాల్సి ఉంటుంది. బట్ ఈ ప్రాసెస్ మనం ఫాలో అవ్వకనే సింపుల్ గా అన్నిటికీ కాదు, కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్ కి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ కి మనం పోలార్ ప్లాట్ ని చాలా సింపుల్ గా మనం అప్టైన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఫర్ దట్ బట్ యూ నీడ్ టు రిమెంబర్ దిస్ వన్. దానికి మీరు సింపుల్ గా ఇది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి క్లియర్గా దిస్ ఈజ్ టైప్ 0 యాక్సిస్. ఇది వచ్చేసి టైప్ 0 అంటే ఇక్కడ మనకి టైప్ 0 అంటే దీనికి ఏ ఒక్క పోల్ కూడా ఆరిజిన్ దగ్గర లేదనుకోండి, ఏ ఒక్క ఓపెన్ లూప్ పోల్ కూడా ఆరిజిన్ దగ్గర లేదంటే టైప్ 0. ఒక ఓపెన్ లూప్ పోల్ ఆరిజిన్ దగ్గర ఉంది అంటే టైప్ 1, 2 ఓపెన్ లూప్ పోల్స్ ఆరిజిన్ దగ్గర ఉన్నాయంటే టైప్ 2, 3 ఓపెన్ లూప్ పోల్స్ ఆరిజిన్ దగ్గర ఉన్నాయంటే టైప్ 3. సో ఈ విధంగా ఏ ఒక్క పోల్ కూడా ఆరిజిన్ దగ్గర లేదు అంటే అప్పుడు యాంగిల్ ఏమవుతుంది, మనకి 0 డిగ్రీస్ అవుతుంది, అది టైప్ 0. ఒక ఓపెన్ లూప్ పోల్ ఆరిజిన్ దగ్గర ఉంది అంటే అది టైప్ 1 అవుతుంది. టైప్ 1 అంటే మరి ప్రతి పోల్ కూడా మరి కంట్రిబ్యూట్ చేసే యాంగిల్ ఏమవుతుంది మనకి -90 డిగ్రీస్ కాబట్టి సో ఇది టైప్ 1 అంటే ఒక పోల్ అంటే ఇది టైప్ 1. టైప్ 0, టైప్ 1 ఈ యాక్సిస్ గుర్తుపెట్టుకోండి. టైప్ 2 ఇది టైప్ 3. చూడండి, ఇది ఆర్డర్ 1 యాక్సిస్, ఇదేమో ఆర్డర్ 2 యాక్సిస్. ఇది వచ్చేసి ఆర్డర్ 3 యాక్సిస్ అండ్ దిస్ ఇస్ ద ఆర్డర్ 4 యాక్సిస్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టైప్ 0, టైప్ 1, టైప్ 2, టైప్ 3, ఆర్డర్ 1, ఆర్డర్ 2, ఆర్డర్ 3, ఆర్డర్ 4. If you remember this, you can predict the shapes of the polar plots without actually going through the process.
ప్రాసెస్ని మనం ఫాలో అవ్వకుండానే స్టాండర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్కి మనం పోలార్ ప్లాట్ యొక్క షేప్ని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అదేంటో చూద్దాం మనకి. ఇప్పుడు నేను చూడండి, నెంబర్ 1 టైప్ 0 సిస్టమ్, టైప్ 0 అండ్ ఆర్డర్ 1 కంట్రోల్ సిస్టమ్ తీసుకుంటాం. టైప్ 0 అండ్ ఆర్డర్ 1 తీసుకుంటే దీని యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఉంటుంది? g(h) = 1/1 + st1. ఒక పోల్ ఉంది, దీని ఒక ఆర్డర్ ఒకటి, ఒక పోల్ ఉంది, ఒక ఆర్డర్ ఉంది. కానీ ఎనీ పోల్ s(n) ఫ్యాక్టర్ డినామినేటర్లో ఉందా? s(n) ఫ్యాక్టర్ డినామినేటర్లో లేదు అంటే అర్థం ఏంటి? ఏ ఒక్క పోల్ కూడా ఆరిజిన్ దగ్గర లేదు. ఏ ఒక్క పోల్ కూడా ఆరిజిన్ దగ్గర లేదంటే టైప్ 0 సిస్టమ్. సో టైప్ 0 సిస్టమ్, ఆర్డర్ 1. సో దీనికి మరి మనం డైరెక్ట్గా నేరుగా మనం ఎలా పోలార్ ప్లాట్ డ్రా చేయొచ్చు అంటే మీకు ముందే చెప్పాను. ఇది టైప్ 0 యాక్సిస్, ఇది టైప్ 1, ఇది వచ్చేసి చూడండి, ఇది టైప్ 1, ఇది టైప్ 2, ఇది టైప్ 3 కదా. మనకి ఈ విధంగా ఉంది. మన టైప్ 0 యాక్సిస్ క్లియర్ చెప్పాను కదా, టైప్ 0 యాక్సిస్, ఇది టైప్ 0 యాక్సిస్ కదా. సో టైప్ 0 యాక్సిస్ అంటే మన పోలార్ ప్లాట్ అనేది టైప్ 0 అండ్ ఆర్డర్ 1 కాబట్టి ఇది ఆర్డర్ 1. మీరు చూడండి, ఇది ఆర్డర్ 1. చూడండి, ఇక్కడ ఆరిజిన్ దగ్గర పోల్ లేనప్పుడు పోలార్ ప్లాట్ అనేది యాక్సిస్ని టచ్ అవుతుంది. ఒకవేళ ఆరిజిన్ దగ్గర పోల్ ఉందంటే యాక్సిస్ని టచ్ అవ్వకూడదు. కాబట్టి ఆరిజిన్ దగ్గర పోల్ లేదు కాబట్టి ఈ టైప్ 0 యాక్సిస్ని టచ్ అవుతూ ఆర్డర్ 1 కాబట్టి చూడండి ఇక్కడ, సో క్లియర్గా టచ్ అవుతూ ఆర్డర్ 1 కాబట్టి ఈ విధంగా వెళ్తుంది. పోలార్ ప్లాట్ అనేది ఈ విధంగా వెళ్తుంది. సో టైప్ 0 యాక్సిస్ ఆర్డర్ 1, టైప్ 0 యాక్సిస్ ఆర్డర్ 1. చూడండి, నేను మరికొన్నిటికి డ్రా చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు టైప్ 0 అండ్ ఆర్డర్ 2, టైప్ 0 అండ్ ఆర్డర్ 2 సిస్టమ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ సో g(h) is equal to 1/1 + st1 into 1 + st2. సో దీనికి మనకు నేను పోలార్ ప్లాట్ డ్రా చేస్తే డైరెక్ట్గా షేప్ ఏమవుతుందంటే ఇది టైప్ 0 కదా, అంటే ఇది టైప్ 0 యాక్సిస్, ఆర్డర్ 1, ఆర్డర్ 2, ఇది ఆర్డర్ 2, దాని ప్రకారం ఇది ఆర్డర్ 2. సో మనకి ఆరిజిన్ దగ్గర పోల్ లేదు కాబట్టి టైప్ 0 యాక్సిస్ని టచ్ అవుతూ ఆర్డర్ 2 యాక్సిస్ ఈ విధంగా ఇది చూడండి ఎండ్ అవుతుంది. ఇది పోలార్ ప్లాట్ యొక్క షేప్. ఇది టైప్ 0 ఆర్డర్ 2. ఫర్ ఎగ్జాంపుల్ మనం టైప్ 0 ఆర్డర్ 3 తీసుకుంటే టైప్ 0 అండ్ ఆర్డర్ 3 ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమవుతుంది మనకి? g(h) × h ఏ ఫామ్ లో ఉంటుంది అంటే 1/1 + st1 into 1 + st2 into 1 + st3. ఇక్కడ ఏ ఒక్క పోల్ కూడా ఆరిజిన్ దగ్గర లేదు అంటే టైప్ 0, బట్ 3 పోల్స్ ఉన్నాయి ఆర్డర్ 3. దీనికి మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ దీనికి మనం పోలార్ ప్లాట్ ని ఎలా డ్రా చేస్తాం అంటే యాజ్ యూజువల్ ఇది వచ్చేసి మనకు టైప్ 0 యాక్సిస్, ఇది టైప్ 0 యాక్సిస్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏ ఆర్డర్ ఉంది? ఇది ఆర్డర్ 1, ఆర్డర్ 2, ఆర్డర్ 3. ఇది ఇక్కడ మనకి ఆర్డర్ 3 ఉంది కాబట్టి ఆర్డర్ 3. సో పోలార్ ప్లాట్ ఏ ఒక్క పోల్ కూడా ఆరిజిన్ దగ్గర లేదు కాబట్టి పోలార్ ప్లాట్ అనేది యాక్సిస్ని టచ్ అవుతూ ఆర్డర్ 3 ఈ విధంగా వస్తుంది. ఇది దీని యొక్క పోలార్ ప్లాట్. ఒకవేళ మనం టైప్ 0 ఆర్డర్ 4 తీసుకున్నట్లయితే చూడండి, టైప్ 0 ఆర్డర్ 4 మనం ఎటువంటి మ్యాగ్నిట్యూడ్ ఫేజ్ కనుక్కోవట్లేదు. ఒమేగా = 0 అండ్ ఇన్ఫినిట్ కనుక్కొని జనరల్ ప్రాసెసర్ ఫాలో అవ్వకుండానే డైరెక్ట్గా మనం పోలార్ ప్లాట్ యొక్క షేప్ని మనం ఇక్కడ డ్రా చేస్తున్నాము. టైప్ 0 అండ్ ఆర్డర్ 4. సో g(h) is equal to 1/1 + st1 into 1 + st2 into 1 + st3 into 1 + st4. చూడండి ఇక్కడ దీనికి మనం పోలార్ ప్లాట్ వేయాలంటే సింపుల్. ఇప్పుడు మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ మనం ఎలా ప్లాట్ చేయాల్సి ఉందో. ఇది యాజ్ యూజువల్ మన టైప్ 0 యాక్సిస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆర్డర్ 1, ఆర్డర్ 2, ఆర్డర్ 3, ఆర్డర్ 4 నేను ఇచ్చిన ప్రకారం ఆర్డర్ 4 యాక్సిస్ ఇక్కడ ఇలా ఉంది. సో కాబట్టి టైప్ 0 యాక్సిస్ని ఇక్కడ ఏ ఒక్క పోల్ కూడా ఆరిజిన్ దగ్గర లేదు కాబట్టి టైప్ 0 యాక్సిస్ని టచ్ అవుతూ టైప్ 0 యాక్సిస్ నుంచి బయలుదేరి ఆర్డర్ 4 దగ్గర టర్మినేట్ అవ్వాలి. సో చూడండి ఆర్డర్ 4 టైప్ 0 ఆర్డర్ 4. చాలా సింపుల్గా అంటే మనం ఈ బేసిక్ డయాగ్రామ్ను గుర్తుపెట్టుకొని చాలా సింపుల్గా మనం పోలార్ ప్లాట్స్ యొక్క షేప్స్ని ఇక్కడ ప్రిడిక్ట్ చేస్తున్నాము. సో లెట్ మీ ఎక్స్టెండ్. ఇక్కడ ఒకవేళ మనకి టైప్ 1 ఆర్డర్ 1 ఉందనుకోండి, నెక్స్ట్ వచ్చేసి చూడండి 5th one here, type 1 ఆర్డర్ 1. మై డియర్ ఫ్రెండ్స్,
ఇక్కడ కండిషన్ అంటే వెన్ ఎవర్ టైపు ఆర్డర్ రెండు ఈక్వల్ అయిన అనుకోండి, టైపు ఆర్డర్ రెండు ఈక్వల్ అయితే డైరెక్ట్గా టైప్ యాక్సే పోలార్ ప్లాట్ అవుతుంది. చూడండి ఆ స్టేట్మెంట్ వస్తున్నా, వెన్ టైప్ అండ్ ఆర్డర్ ఆర్ సేమ్, వెన్ టైప్ అండ్ ఆర్డర్ ఆర్ సేమ్, polar plot is then polar plot is type axis. టైప్ యాక్సే మనకి పోలార్ ప్లాట్ అవుతుంది, టైప్ యాక్సే పోలార్ ప్లాట్ అవుతుంది. ఇక్కడ చూడండి క్లియర్గా టైప్ 1 ఆర్డర్ 1 అంటే మన g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s ఈక్వల్ టు 1/s. అంటే ఇక్కడ వన్ పోల్ ఆరిజిన్ దగ్గర ఉంది అంటే టైప్ 1, ఉన్నది ఒకటే పోల్ అంటే ఆర్డర్ 1. సో టైప్ 1 ఆర్డర్ 1. దీనికి చూడండి మీకు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాను నేను, టైప్ ఆర్డర్ ఈక్వల్ అయినప్పుడు పోలార్ ప్లాట్ ఏమవుతుంది, టైప్ యాక్సే పోలార్ ప్లాట్ అవుతుంది. చూడండి ఇక్కడ సో క్లియర్గా చూడితే ఇది టైప్ 0, ఇది టైప్ 1. టైప్ 1 ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ యాక్సే టైప్ 1 యాక్సే మన పోలార్ ప్లాట్. ఎప్పుడు కూడా చూడండి ఆరిజిన్ దగ్గర పోల్ ఉందనుకోండి, ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఇన్ఫైనైట్ ఉంటుంది, ఫైనల్ మ్యాగ్నిట్యూడ్ 0 ఉంటుంది. కాబట్టి ఇన్ఫైనైట్ నుంచి 0కి అంటే ఈ విధంగా అంటే ఆరిజిన్ వైపు మూవ్. ఇది బ్రాంచ్ అంటే ఆరిజిన్ దగ్గర పోల్ ఉన్నప్పుడు ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ ఏమో ఇన్ఫైనైట్, ఫైనల్ మ్యాగ్నిట్యూడ్ 0 అంటే కదా ఇనిషియల్ ఇన్ఫైనైట్ నుంచి 0కి వెళ్ళాం, ఇన్ఫైనైట్ నుంచి అంటే టైప్ యాక్సే పోలార్ ప్లాట్ అవుతుంది, టైప్ యాక్సే పోలార్ ప్లాట్ అవుతుంది. ఇప్పుడు మనం టైప్ 1 ఆర్డర్ 2 చూద్దాం. టైప్ 1 ఆర్డర్ 2 చూస్తే టైప్ 1 అండ్ ఆర్డర్ 2 సిస్టమ్. సో g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s చూడండి 1/s ఇంటూ 1 ప్లస్ st1. ఇక్కడ ఏంటి మనకి దెర్ ఈజ్ వన్ పోల్ ఎట్ ఆరిజిన్, ఒక ఓపెన్ లూప్ పోల్ ఆరిజిన్ దగ్గర ఉంది కాబట్టి టైప్ 1. రెండు పోల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆర్డర్ 2. టైప్ 1 ఆర్డర్ 2 కనుక మనం తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటే మై డియర్ ఫ్రెండ్స్, మన టైప్ 1 యాక్స్ ఎక్కడ ఉంది, టైప్ 1 ఇక్కడ టైప్ 1 అండ్ ఆర్డర్ 2 ఇక్కడ ఎలా ఉంది ఆర్డర్ 2. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కూడా గమనించాలి ఏంటంటే ఎప్పుడైతే ఆరిజిన్ దగ్గర పోల్ ఉంటుందో అప్పుడు పోలార్ ప్లాట్ అనేది యాక్సిని టచ్ అవ్వకూడదు, ఎందుకంటే ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ఫైనైట్ కదా. అంటే ఇప్పుడు టైప్ 1 యాక్సిని ఇంతకుముందు టైప్ 0 యాక్సిని ఎలా టచ్ చేసిందో అలా టచ్ అవ్వకూడదు. సో ఎప్పుడైతే చూడండి ఒక పోల్ ఆరిజిన్ దగ్గర ఉంటుందో మనకి ఇది టైప్ యాక్సిస్కి ప్యారల్గా వస్తుంది తప్ప టైప్ యాక్సిని టచ్ అవ్వకూడదు. సో టైప్ 1 యాక్సిస్ నుంచి మూవ్ అయ్యి చూడండి ఆర్డర్ 2. సో కాబట్టి ఇది మన పోలార్ ప్లాట్. లేదంటే ఇది చూడండి ఇక్కడ ఇది మన పోలార్ ప్లాట్. టైప్ 1 ఆర్డర్ 2, టైప్ 1 ఆర్డర్ 2. మరి టైప్ 1 ఆర్డర్ 3 చూద్దాం. టైప్ 1 ఆర్డర్ 3 మీకు ఆల్రెడీ చెప్పాను ఇప్పుడే, ఆరిజిన్ దగ్గర పోర్ట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలార్ ప్లాట్ అనేది ఆ యాక్సిస్ని టచ్ చేయకూడదు. సో కాబట్టి ఇక్కడ g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది టైప్ 1 ఆర్డర్ 3కి 1/s ఇంటూ 1 ప్లస్ st1 ఇంటూ 1 ప్లస్ st2. ఈ విధంగా ఇది టైప్ 1 ఆర్డర్ 3. దీనికి ఈ విధంగా ఉందనుకోండి, దీనికి మనకి పోలార్ ప్లాట్ ఏమవుతుంది క్లియర్గా ఇది వచ్చేసి టైప్ 1 యాక్సిస్ ఆర్డర్ 1 ఆర్డర్ 2 ఆర్డర్ 3. ఆర్డర్ 3 ఇక్కడ ఉంటుంది ఆర్డర్ 3. సో టైప్ 1 యాక్సిస్ దగ్గర ఒక పోల్ ఆరిజిన్ దగ్గర కాబట్టి మరి యాక్సిస్ని టచ్ అవ్వకుండా ఆర్డర్ 3 ఈ విధంగా వస్తుంది దీనికి పోలార్ ప్లాట్ వచ్చేసి, రైట్. సిమిలర్లీ టైప్ 1 ఆర్డర్ 4, టైప్ 1 అండ్ ఆర్డర్ 4 చూడండి g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 1/s ఇంటూ 1 ప్లస్ st1 ఇంటూ 1 ప్లస్ st2 ఇంటూ 1 ప్లస్ st3 చూడండి ఓన్లీ వన్ పోల్ ఎట్ ఆరిజిన్. సో టైప్ 1 complete totally 4 poles are there, order 4. So same, we are following the same thing here. So type 1, this is the type 1 axis. Then order 4 here, order 1, order 2, order 3, order 4. This is order 4. This is order 4 axis here. ఇప్పుడు టైప్ 1 యాక్సిస్ నుంచి బయలుదేరి సో ఎప్పుడు కూడా మనకి చూడండి పోలార్ ప్లాట్ అనేది యాక్సిస్ టచ్ చేయట్లే, ఎందుకంటే ఇక్కడ పోల్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ పోల్ ఎట్ ఆరిజిన్. ఇప్పుడు యాక్సిస్ ఎప్పుడు టచ్ చేస్తుంది, ఆరిజిన్ దగ్గర పోల్ లేనప్పుడే యాక్సిన్ టచ్ చేస్తుంది. పోల్ ఉంది అంటే ఖచ్చితంగా యాక్సిన్ టచ్ చేయకూడదు. ఇన్ఫైనైట్ నుంచి బయలుదేరి సో ఆర్డర్ 4 డైరెక్షన్లో ఇది టర్మినేషన్ తీసుకుంటుంది. నెక్స్ట్ నేను టైప్ 2 చూడండి టైప్ 2కి వెళ్తున్నాను చూడండి టైప్ 2. సో దిస్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ 9 ఇయర్. టైప్ 2 ఆర్డర్ 2, టైప్ 2 ఆర్డర్ 2 ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమవుతుంది చూడండి. టైప్ 2 ఆర్డర్ అంటే g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 1/s². రెండు పోల్స్ ఆరిజిన్ దగ్గర ఉన్నాయి, ఉన్న పోల్స్ కూడా అవే.
సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఎప్పుడైనా టైప్ ఆర్డర్ రెండు ఈక్వల్ అవుతాయి ఏమవుతుంది మనకి, టైప్ యాక్సే పోలార్ యాక్స్ అవుతుంది, టైప్ యాక్స్. సో ఇది టైప్ 0, టైప్ 1, టైప్ 2, ఇది టైప్ 2 యాక్సిస్. ఇప్పుడు ఈ టైప్ 2 యాక్సే పోలార్ ప్లాట్ అవుతుంది. బట్ ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ఫైనైట్, ఫైనల్ మ్యాగ్నిట్యూడ్ వచ్చి 0 వైపు అప్రోచ్ చేయాలి. ఇది ఇప్పుడు ఈ యాక్సే మనకి పోలార్ ప్లాట్, ఇదే మనకి పోలార్ ప్లాట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ టైప్ 2 ఆర్డర్ 3 ఇచ్చినట్టే, టైప్ 2 ఆర్డర్ 3 సిస్టమ్, టైప్ 2 ఆర్డర్ 3 సిస్టమ్ చూస్తే g of s into h of s is equal to 1/s square into 1 plus st1. దీనికి మనం పోలార్ ప్లాట్ని ఎలా ప్లాట్ చేస్తామంటే చూడండి, చాలా సింపుల్గా. సో ఐడెంటిఫై చేయండి. ఇక్కడ మనకి టైప్ 2 ఎక్కడ ఉంది, మనకి టైప్ ఇది టైప్ 2, ఇది టైప్ 2 ఆర్డర్ 3, ఆర్డర్ 1, ఆర్డర్ 2, ఆర్డర్ 3, ఇది ఆర్డర్ 3. అంటే మన పోలార్ ప్లాట్ ఏంటి, మరి ఆరిజిన్ దగ్గర పోల్ ఉంది కాబట్టి యాక్సిని టచ్ చేయకుండా ఇలా బయలుదేరి ఈ విధంగా వస్తుంది. ఇది టైప్ 2 ఆర్డర్ 3 సిస్టమ్కి పోలార్ ప్లాట్. నెక్స్ట్ టైప్ 2 ఆర్డర్ 4, టైప్ 2 ఆర్డర్ 4 సిస్టమ్కి పోలార్ ప్లాట్ ఏమవుతుందంటే g of s into h of s is equal to 1/s square into 1 plus st1 into 1 plus st2, 1 plus st2. ఇప్పుడు చూడండి, దీనికి ఈ విధంగా మనం టైప్ 2 యాక్సిస్ తీసుకుందాం. సో టైప్ 2 ఇది టైప్ 2 యాక్సిస్, ఇది టైప్ 2 యాక్సిస్, ఇది ఆర్డర్ 4. ఆరిజిన్ దగ్గర పోల్స్ ఉన్నాయి కాబట్టి యాక్సిస్ టచ్ అవ్వకుండా, టైప్ 2 యాక్సిస్ టచ్ అవ్వకుండా ఆర్డర్ 4 ఈ విధంగా వస్తుంది, ఆర్డర్ 4. ఇది టైప్ 2 ఆర్డర్ 4. నెక్స్ట్ టైప్ 3 ఆర్డర్ 3, టైప్ 3 అండ్ ఆర్డర్ 3, టైప్ 3 అండ్ ఆర్డర్ 3 అనుకోండి. సో దీని యొక్క ట్రాన్స్ఫంక్షన్ ఎలా ఉంటుంది, g of s into h of s is equal to 1/s cube. 3 పోల్స్ ఆరిజిన్ దగ్గర ఉన్నాయి, ఉన్న పోల్స్ కూడా 3. ఇప్పుడు చూడండి, దీనికి మనం పోలార్ ప్లాట్ ఎలా డ్రా చేస్తామంటే మీకు ఆల్రెడీ చెప్పాను, టైప్ ఆర్డర్ ఈక్వల్గా ఉన్నప్పుడు టైప్ యాక్సే పోలార్ ప్లాట్ అవుతుంది. టైప్ 0, టైప్ 1, టైప్ 2, టైప్ 3. సో ఇది మన టైప్ 3. సో ఇది మన టైప్ 3 యాక్సిస్ కాబట్టి ఇది టైప్ 3 యాక్సిస్. సో టైప్ 3 యాక్సిస్ ఇప్పుడు పోలార్ ప్లాట్ అవుతుంది. సో ఇన్ఫైనైట్ నుంచి బయలుదేరి 0కి వచ్చేస్తుంది. ఇది మన పోలార్ ప్లాట్. అదేవిధంగా టైప్ 3 ఆర్డర్ 4, టైప్ 3 ఆర్డర్ 4 తీసుకున్నట్లయితే g of s into h of s is equal to 1/s cube into 1 plus st1. My dear friends, 3 poles are there at origin and 1 final pole is there. Totally 4 poles are there, but 3 poles are at origin. Type 3 and order 4. దీనికి మనం పోలార్ ప్లాట్ కనుక డ్రా చేసినట్టయితే సో క్లియర్గా చూడండి, టైప్ 3 ఆర్డర్ 4, టైప్ 3 యాక్సిస్ అనమాట. టైప్ 0, టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఇది టైప్ 3 యాక్సిస్, ఇది టైప్ 3 యాక్సిస్. అండ్ ఆర్డర్ 4 ఎలా ఉంటుంది ఇక్కడ, రైట్. సో ఇది ఆర్డర్ 4, ఆర్డర్ 4. సో పోల్స్ ఆరిజిన్ దగ్గర ఉన్నాయి కాబట్టి యాక్సిని టచ్ అవ్వకుండా ఎలా బయలుదేరి ఆర్డర్ 4. సో ఈ విధంగా వస్తుంది ఆర్డర్ 4. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చాడు, ఏమని g of s into h of s is equal to some 10/s into s plus 2 into s plus 3. దీనికి పోలార్ ప్లాట్ ఏంటి? నెక్స్ట్ g of s into h of s is equal to 5/s square into s plus 1. దీనికి పోలార్ ప్లాట్ ఏంటి? g of s into h of s is equal to 1/s into s plus 1 into s plus 2 into s plus 3. దీనికి పోలార్ ప్లాట్ ఈజీగా, ఈ టెక్నిక్ ద్వారా ఈజీగా మనం ప్లాట్ చేద్దాం. చూడండి, నేను చెప్పిన టెక్నిక్ ఫాలో అవ్వండి. సింపుల్గా ఎలా ప్లాట్ చేస్తారో మీరు చూడండి ఇక్కడ. సో క్లియర్గా మనకి ఇది ఏంటమ్మా, ఇది చూడగానే ఇది టైప్ 1. సో ఇది టైప్ 1, 1, 2, 3 ఆర్డర్ 3, ఆర్డర్ సిస్టమ్. సో టైప్ 1 ఆర్డర్ 3 అంటే ఇక్కడ చూడండి, టైప్ 0, టైప్ 1, ఇది టైప్ 1 యాక్సిస్, ఇది టైప్ 1 యాక్సిస్. అండ్ ఆర్డర్ 3, ఆర్డర్ 1, ఆర్డర్ 2, ఆర్డర్ 3, ఇది ఆర్డర్ 3. కాబట్టి మనకి ఏంటి, మన ప్లాట్ వచ్చేసి ఎట్లాగో ఆరిజిన్ దగ్గర పోల్ ఉంది కాబట్టి యాక్సిస్ టచ్ అవ్వకుండా ఇలా. సో ఇది మన పోలార్ ప్లాట్, రైట్. ఇచ్చింది ఏంటంటే మనకి ఇది 2 పోల్స్ అట్ ఆరిజిన్ కాబట్టి ఇది టైప్ 2, టైప్ 2 ఆర్డర్ 3. 2 + 1 3 పోల్స్ ఉన్నాయి కదా, ఆర్డర్ 3. మనకి టైప్ 0, టైప్ 1, టైప్ 2, ఇది మన టైప్ 2 యాక్సిస్, టైప్ 2 యాక్సిస్. ఆర్డర్ 1 ఇక్కడ ఆర్డర్ 1, ఆర్డర్ 2, ఆర్డర్ 3, ఇది ఆర్డర్ 3, ఆర్డర్ 3 కాబట్టి ఇది ఆర్డర్ 3. సో యాక్సిస్ని టచ్ అవ్వకుండా పోలార్ ప్లాట్ టైప్ 2 యాక్సిస్ స్టార్ట్ అయ్యి
ఆర్డర్ 3 దగ్గర ఈ విధంగా తీసుకుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి టైప్ 1 ఆర్డర్ 4 1 2 3 4 ఆర్డర్ 4 సిస్టమ్. ఇది టైప్ 1 అంటే టైప్ 0 టైప్ 1 కదా, ఇది టైప్ 1 యాక్సిస్. టైప్ 1 యాక్సిస్ ఆర్డర్ 4, ఆర్డర్ 1, ఆర్డర్ 2, ఆర్డర్ 3, ఆర్డర్ 4. ఇక్కడ ఆర్డర్ 4 రైట్. సో ఆరిజిన్ దగ్గర పోల్ ఉంది కాబట్టి యాక్సిన్ టచ్ అవ్వకుండా స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయ్యి సో దిస్ వన్ ఆర్డర్ 4. దిస్ ఈస్ ద పోలార్ ప్లాట్ ఫర్ దిస్ వన్. లైక్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి స్టాండర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్కి మన యాక్చువల్ ప్రొసెసర్ ఫాలో అవ్వకుండానే ఈజీగా మనం పోలార్ ప్లాట్స్ యొక్క షేప్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ టెక్నిక్. సో వెన్ ఎవర్ యూ గెట్ ద క్వశ్చన్స్ of this model, you may use this shortcut to reduce the time consumption. So that's it, my dear friends. It's a simple trick to draw the polar plots without actually going through the procedure. So my dear aspirants, as I said, మీకు September 21st అంటే సండే మరి విశాఖపట్నం వైజాగ్ వెన్యూగా MSRS సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో మరి ఏఈ మరియు జేఎల్ఎం ఆస్పిరెంట్స్కి ఆ రోజు ఒక గ్రాండ్ డెమో కమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. డాక్టర్ జి రమణ సార్, సో బిలౌడ్ చైర్మన్ సార్, చైర్మన్ ఆఫ్ సాయి మేధా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఆ రోజు మరి త్వరలో వెలువడే నోటిఫికేషన్ గురించి, మరి ఏ విధంగా సిలబస్ ఉండబోతుంది, ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి, సో కొన్ని విలువైనటువంటి సలహాలు సూచనలు మరి ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ అయినటువంటి డాక్టర్ జి రమణ సార్ అండ్ వాళ్ళ టీమ్, ఎక్స్పర్టైజ్డ్ టీమ్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రాబోతున్నారు. సో దయచేసి ఈ చక్కటి అవకాశాన్ని పర్టికులర్గా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మరి కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగానికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పర్టికులర్గా ఎలక్ట్రికల్ విభాగంలో వాళ్ళందరికీ కూడా ఇది ఒక చక్కని శుభార్త. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్, మీ సన్నిహితులకు, సో మీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేరవేయండి. సో దయచేసి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకొని సో ఖచ్చితంగా అతి త్వరలో మరి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇట్లు మీ ఎన్ఆర్ సార్, సాయి మేధా, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్, ఈవెన్ తిరుపతి, విజయవాడ. సో ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్.